వాళ్ళకే సక్సెస్ దొరుకుతుంది. ఇక్కడ తయారు చేస్తారు, మిమ్మల్ని ఎవరు తయారు చేస్తారు? మిమ్మల్ని ఎవరు తయారు చేస్తారు? మీకు మీరే తయారు చేసుకోవాలి. క్యాజువల్గా అంటారు, సార్ వచ్చేమో వాళ్ళు తయారు చేస్తారు, వీళ్ళు తయారు చేశారు, ఇంతమంది లేరు తయారు చేస్తారు, అదంతా కాదండి. తయారీ ఎవరు వాళ్ళు తయారు చేసుకుంటారు. సో మీకు మీరు తయారు చేసుకోగలిస్తే ఈ ప్రపంచంలో మీరు టాపర్ అవ్వచ్చు. బట్ మీరు డిసైడ్ చేయాలి. మీరు ఏదైతే డిసైడ్ చేస్తారో అంతే ఈరోజు మీ లైఫ్లో ఉంది. డిసైడ్ ఏదైతే చేయలేదో దాన్ని వేలో ఉంది. ఈరోజు మనందరం ఇక్కడ మీటింగ్ రావాలని డిసైడ్ చేశాం కాబట్టి ఎంత వర్షం వచ్చినా ఎక్కడి నుంచి అయినా ఈరోజు వచ్చాం. ఇక్కడ సీనియర్ నుంచి కూడా మా మేడం వచ్చారు, రమణమ్మ గారు. ఒకసారి మీ అందరికి గుర్తాను సీనియర్. సో కాబట్టి మనం డిసైడ్ చేస్తే ఏదైనా అవుతుంది. ఓకే, సో మిరాకిల్ మనం ఎప్పుడు నమ్మకూడదు. మ్యాజిక్ని నమ్ము, మిరాకిల్ని నమ్మచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే మనం ఏ పైన చేసేటప్పుడు పూర్తిగా తెలుసుకోవాలి. ఆఫ్ నేర్చుకోకూడదు, సగం పనులు చేయకూడదు. సో మనం ఏదైతే పని మనం చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నామో అందులో మాస్టరీ చేస్తే మన లైఫ్లో డెఫినెట్గా సక్సెస్ అవుతాం. మాస్టరీ చేయాలి, తెలుసుకుంటే అవ్వదు. అందులో మనం మాస్టరీ చేసినప్పుడు మనం సక్సెస్ అవుతాం. యాక్చువల్గా ఈ యొక్క బిజినెస్ లో ఏం జరుగుతుందంటే 2 రకాల సెగ్మెంట్స్ ఉంటాయి. ఒక సెగ్మెంట్ ఏంటంటే జనాల్ని జాయిన్ చేయడం, జనాల్ని తీసుకురావడం, జాయిన్ చేయడం. ఇంకోటి తెచ్చిన జనాలతో మళ్ళీ ఆ కింద టీమ్ తయారు చేయడం. ఈ 2 సెగ్మెంట్స్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉంటుంది. దీనికే మనం రకరకాల పేర్లు పెట్టి ట్రైనింగ్ చేసుకుంటాం. యాక్చువల్గా నెట్వర్క్ మార్కెటింగ్ మొత్తం మీద ఈ 2 ట్రైనింగ్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ ట్రైనింగ్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ మనకి 2 రకాల మనస్తత్వాలు ఉంటాయండి. మనలో 2 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఒకటి పాసివ్ మైండ్ సెట్, ఇంకోటి యాక్టివ్ మైండ్ సెట్. ఈ పాసివ్ మైండ్ కి యాక్టివ్ మైండ్ కి తేడా ఉందండి, ఉందా లేదా? ఏంటంటే ఈ పాసివ్ మైండ్ సెట్ ఏం చేస్తుంది, అంతా తెలుసుకుంటుంది, ఊపడుతుంది, చేస్తే బాగుంది అనుకుంటుంది, కానీ అది ఎప్పటికీ యాక్షన్ లో రాదండి. ఈ రోజు కూడా చాలా మంది వస్తే బాగుంది అనుకున్నారు, కానీ వాళ్ళు ఈరోజు వచ్చారా? యాక్షన్ లో ఒక మైండ్ రాలేదు. దిస్ ఇస్ ద పాసివ్ మైండ్ సెట్. ఓకేనండి, నెక్స్ట్ మనకి ఇంకొక మైండ్ సెట్ ఉంటుంది, యాక్టివ్ మైండ్ సెట్. యాక్టివ్ మైండ్ సెట్ ఏం చెప్తుందంటే అది తెలుసుకుంటుంది, ఊపుకుంటుంది, దాంట్లో విషయం ఉందని తెలిస్తే డెఫినెట్ గా అది యాక్షన్ మొదలు పెడుతుంది. ఆ యాక్షన్ ఎంతవరకు చేస్తుందంటే వాళ్ళు అనుకున్న రిజల్ట్ తీసుకునేంత వరకు ఆ యాక్షన్ ని ఆపదు. ఇప్పుడు ఏ మనస్తత్వం మీద మనం డెవలప్ చేయాలి? ఏ మనస్తత్వం డెవలప్ చేయాలి? యాక్టివ్ మైండ్ సెట్ మనం డెవలప్ చేయాలి. దురదృష్టం ఏంటి, 2 మనలోనే ఉన్నాయి. మనం దేనికి ఎక్కువ ఫుడ్ పెడితే అది ముందుకు వచ్చేస్తుంది. మనం ఎక్కువ దేనికి ఫుడ్ పెడుతుంటాం? ఏం చేద్దాంలే, చూద్దాంలే, వెళ్దాంలే. సో పాజిటివ్ మైండ్ సెట్ మనం ఎప్పుడైతే యాక్టివ్ మైండ్ సెట్ మారగలుగుతామో అప్పుడే లైఫ్ అనేది టాప్ సక్సెస్ కావచ్చు అన్నమాట. సో మీ అందరికీ తెలుసండి, ప్రపంచంలో 2 కేటగిరీ పీపుల్ ఉన్నారు. ఒక కేటగిరీ ఏంటంటే 95% కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఇంకో కేటగిరీ ఏంటంటే 5% కేటగిరీ. తెలుసు కదా మీకు? ఈ 95% మంది 5% మంది ఎవరు అంటే వీళ్ళిద్దరికి 2 పేర్లు ఇద్దాం. ఈ 95% మందిని ఏం చెప్తామంటే వీళ్ళు పూర్ పీపుల్ అని చెప్పచ్చు, యావరేజ్ పీపుల్ అని చెప్పచ్చు, అన్సక్సెస్ పీపుల్ అని చెప్పచ్చు. కానీ 5% పీపుల్ కూడా మనం పేరు ఇవ్వచ్చు. వీళ్ళేం చెప్పచ్చు అంటే మనం రిచ్ పీపుల్, సక్సెస్ఫుల్ పీపుల్, ఎక్స్ట్రాడినరీ పీపుల్. వీళ్ళిద్దరికి 2 పేర్లు మనం ఇద్దాం. ఇప్పుడు వీళ్ళిద్దరూ తెల్లవారు లేస్తే మన కళ్ళ ముందే కనిపిస్తారు. ఈ 2 కేటగిరీ పీపుల్ తెల్లవారు లేస్తే మన కళ్ళ ముందే కనిపిస్తారు. ఇలా బస్సుల్లోని, ఆటోలోని, ట్రైన్లలోని, ఓకేనా, కారుల్లో, ఫ్లైట్లో. ఈ 2 కేటగిరీ పీపుల్ తెల్లవారు లేస్తే మన కళ్ళ ముందే కనిపిస్తారు. కానీ వీళ్ళిద్దరి జీవితాల్లో వెళ్ళి చూస్తే నక్కకి నాగలాపానికి డిఫరెన్స్ ఉందండి. ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం వీళ్ళిద్దరి జీవితంలో ఉంది. ఆ 2 మాట్లాడుకుందాము. ఏంటో తేడా అంటే ఎవరైతే 95% మంది పీపుల్ పిల్లలు ఎక్కడ చదువుతారండి? ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు, ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి చదువుకుంటూ ఉంటారు, ఒక యావరేజ్ స్కూల్లో చదువుకుంటూ ఉంటారు. అలాగే రిచ్ పీపుల్ పిల్లలు కార్పొరేట్ స్కూల్లోని, ఇంటర్నేషనల్ స్కూల్, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు.
ఎసాను అదే 5% పీపుల్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే వాళ్ళు 5 స్టార్ హాస్పిటల్కి వెళ్తారు. ఒక క్వాలిటీ వైద్యాన్ని వాళ్ళు అనుకుంటారు. ఎసాను సో అలాగే ఈ 95% మంది పిల్లలు పుట్టినరోజు పండుగ వేడుకలే తెలియబడ్డారు. కానీ ఈ 5% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల పండుగ పుట్టినరోజులు వేడుకలు జరుపుకుంటారు. ఒక 2000 మందికో 5000 మందికో పిలిచి పార్టీ ఇస్తారు, ఒక మంచి సెలబ్రేషన్ చేస్తారు. ఎసాను అలాగే ఈ 95% మంది ఎవరైతే ఉన్నారో పూర్ పీపుల్ వీళ్ళు 70 కేజీల శరీరాన్ని ఉపయోగించి డబ్బు సంపాదిస్తుంటారు. అంటే ఈ శరీరానికి వాళ్ళు సంపాదించే డబ్బుకి సంబంధం ఉంటుంది. ఇందాక మాట్లాడుకున్నాం బాడీ, ఈ బాడీకి ఏమైనా రుగ్మత వచ్చింది, ఈ బాడీకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఆ సంపాదిస్తుంది అది 20,000 కావచ్చు, 50,000 కావచ్చు, ఎంతనే కావచ్చు, ఆ ఇన్కమ్ ఏమైపోతుందండి కంప్లీట్లీ జీరో అయిపోతుంది. వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. కానీ 5% కేటగిరీ పీపుల్ ఏం చేస్తారంటే మై డియర్ ఫ్రెండ్స్ 70 కేజీల శరీరాలు అస్సలు వాడరు, 70 గ్రాముల బ్రెయిన్ యూజ్ చేస్తున్నారు. అందుకే వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు. వాళ్ళు సంపాదించే ఇన్కమ్ ఎలా ఉంటుందంటే వీళ్ళు 95% మంది పని చేస్తే డబ్బు వస్తుంది లేకపోతే లేదు. కానీ 5% ఎవరైతే బ్రెయిన్ తో పని చేస్తారో వాళ్ళు పని చేయకపోయినా నిద్రలో కూడా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. నువ్వు నిద్రలో కూడా డబ్బు సంపాదించే మార్గంలో కష్టపడకపోతే తుది శ్వాస వరకు నువ్వు పని చేయవలసిందే అంటారు. ఈ మాట మీకు వింటే ఎవరిలో తెలియదు, నా నరాలను ఒకసారి కదిలేయండి. వెంటనే నా ఫ్యామిలీ అందరినీ చూశాను. ఎస్ నిజమే, ఈ రోజు పని చేయని పరిస్థితులు ఉన్నారు. ఈ రోజు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తారో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, నా ఫ్యామిలీ వాళ్ళని అందరినీ గమనించినప్పుడు నాకు ఒకసారి కొంచెం అనిపించింది, లేదు నేను పడుకున్నా నాకు డబ్బు రావాలి, ఆ మార్గంలో కష్టపడాలని ఆ రోజు డిసైడ్ చేసి ఈ బిజినెస్ ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ రోజు అది నిజమైంది. మీరు ఎవ్వరు అనుకున్నా మీ ఇంటికి వచ్చి నెల రోజులు అనుకున్నారు, నాకు రూమ్ లో పెట్టి అలా వేసేది బయటికి పంపించారు, కుటుంబాలు అయిపోయింది. ఓకేనా? ఒక మొబైల్ నాకు ఇచ్చేయండి. నెక్స్ట్ మంత్ చెప్పి నాకు ఎంత వస్తుందో అకౌంట్ నుంచి మీరే చూడండి. ఆ లైఫ్ మనకు కావాలి. పని చేస్తే డబ్బు అది కాదు మ్యాటర్. ఎస్, నిద్రలో కూడా డబ్బు సంపాదించే మార్గంలో నువ్వు పని చేయకపోతే తుది శ్వాస వరకు పని చేయాలని 8% వారంలో పెట్టుతున్నారు. ఈరోజు మీ ఇంటికి ఎవరింటికి వచ్చినా నాకు అవకాశం అంటే 2 రోజులు మీ ఇంట్లో ఉండిపోతాను. రూమ్ లో వచ్చి పడ్డారు సార్, ఇంటికి వెళ్ళిపోతాను. రైట్? సో అది లైఫ్. ఓకేనా? అలాంటి అవకాశం ఉంది. 5% లైఫ్ అలా ఉంటుంది. ఎస్ అన్నా సార్, ఇప్పుడు చెప్పండి, ఎవరైతే 5% పీపుల్ ఉన్నారో వచ్చిన డబ్బులు ఏం చేస్తారంటే రకరకాల ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, డబ్బులు సృష్టించే ప్రయత్నంలో ఉంటారు. ఎస్ అన్నా? సో అలాగే డబ్బులు తోటలు కొంటారు, ఫ్లాట్లు కొంటుంటారు, రియల్ ఎస్టేట్ లో పెడుతుంటారు, లేదంటే కొబ్బరి తోటలు కొంటారు, చిడి తోటలు కొంటుంటారు, పొలాలు కొంటుంటారు. ఎస్ అన్నా? ఎకరాలు, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 50 ఎకరాలు, అవునా కదా? మీరు డబ్బుని ఇన్వెస్ట్ చేసుకుంటారు. కానీ వీళ్ళు వచ్చిన జీతాన్ని మళ్ళీ 1వ తేదీకి అయిపోతుంది. 1వ తేదీ జీతం వస్తే 10వ తేదీకి అంతా అయిపోతుంది. 10వ తేదీ నుంచి మళ్ళీ అప్పులు చేస్తాము. మీ అప్పులంతా మళ్ళీ 1వ తేదీకి వచ్చి అడ్జస్ట్మెంట్ లైఫ్ అయిపోతుంది 95% మంది. ఓకేనా? సో ఇప్పుడు మీ అందరికీ నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆనెస్టీగా చెప్పాలి, మీకు 5% కేటగిరీ లైఫ్ కావాలా? ఆ 95% అడ్జస్ట్మెంట్ పిల్లలు కూడా అదే నేర్పిస్తారు. పెద్ద పిల్లలు కాదు, ఎంత ఉంటే అంతే సర్దుకో. సార్ నువ్వు సర్దుకో అడ్జస్ట్మెంట్ ఆ లైఫ్ కావాలా? ఏ లైఫ్ మీరు కోరుకుంటారు? ఏ లైఫ్ కోరుకుంటారు? ఏ లైఫ్ కోరుకుంటారు? ఎస్ అండి. ఈ క్వశ్చన్ నేను 100 మందికి అడిగినప్పుడు ఫ్రెండ్స్ 100 మంది ఇదే మాట చెప్తున్నారు, నాకు 5% లైఫ్ కావాలండి, ఆ రిచ్ లైఫ్ కావాలి. నేను పేదరికం ఉండొచ్చు కానీ నా పిల్లలు పేదరికం ఉండకూడదు, నేను ఒప్పుకోను, నాకు రిచ్ లైఫ్ కావాలని 100 మందికి అడిగినప్పుడు ఫ్రెండ్స్ 100 మంది 5% లైఫ్ కావాలనుకుంటాను. బట్ 5% లైఫ్ కావాలి అనుకోవడం ఆ ఆలోచన వేరు. ఎలాగైనా నేను 5% లైఫ్ అచీవ్ చేస్తాను, ఈ ఆలోచన వేరు. ఇప్పుడు ఏ ఆలోచన మీకు మీరు ఆలోచన చేయండి. ఎవడొచ్చిన రాకపోయినా నేను నిల్చుంటాను. నీ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు
కొత్త వాళ్ళు చాలా మంది చెప్తారు, సార్ నా మాట ఎవరు వినట్లేదు సార్, నా మొక్క మీద తలుపేస్తున్నారు సార్, నా ప్రొడక్ట్ చాలా కాస్ట్ అంటున్నారు సార్. ఇవన్నీ మీకు వస్తున్నాయని ఆగిపోతున్నారు. మాకు వచ్చాయి. మధ్యాహ్నం 48 లక్షలు తెచ్చిన అతనికి కూడా వచ్చాయి, సిద్ధార్థ సింగ్ గారికి వచ్చాయి. వాళ్ళందరూ నోరు లక్షలు కోట్లు కోటేశ్వర్లు అయిపోతుంటే నా నోరు దగ్గర ఆగిపోతారు చాలా మంది. సో రిక్షా వాళ్ళంటే కొంచెం ముందుకు సార్ మంచిగా. అయితే మనందరికీ చెప్పండి, ఒక 5% కేటగిరీ మనకి అనేది కావాలి అంతేనా? డిసైడ్ అయ్యారు ఎలాగైనా 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 మనకి 5% లైఫ్ కావాలి. అయితే ఒక క్వశ్చన్ అడుగుతాను, మళ్ళీ మీరు ఆనెస్ట్గా ఆన్సర్ చెప్పాలి. వాటర్ మనం ఏదైతే ఇప్పుడు పని చేస్తాం, మనం ఏదో పని చేస్తున్నాం కదా, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు. కొంతమంది టీచింగ్ ఫీల్డ్లో కష్టపడుతుంటారు, కొంతమంది వ్యవసాయం రంగంలో కష్టపడుతుంటారు, ఇంకొంతమంది ఆటో రంగంలో కష్టపడతారు. వాటర్ అన్ని పనులు చాలా మంచి పనులేనండి. అన్ని పనులు గ్రేట్. అన్ని పనులకి నేను గౌరవిస్తున్నాను, రెస్పెక్ట్ చేస్తాను. బట్ అదే పనిని ఒక్కో 5 సంవత్సరాలు మనం కంటిన్యూ చేయడం వల్ల మనం అనుకున్నటువంటి ఈ 5% కేటగిరీకి మనము మన పిల్లల్ని మన అమ్మానాన్ని ఆ కేటగిరీలో ఉంచచ్చా, తీసుకెళ్ళచ్చా? ఇంకొక 5 సంవత్సరాలు అదే పని చేస్తాం, మనం చేస్తున్న సేమ్ పని చేస్తే అవుతుందండి? ఖచ్చితంగా అవుతుంది. మై డియర్ లీడర్స్, ఈ కన్వర్జేషన్తో మనకి ఏమర్థమైంది? మనం ఎక్కడున్నామో మనందరికీ అర్థమైంది. ఇప్పుడు ఏం కావాలి, ఎక్కడికి వెళ్ళాలో మనకి అర్థమైంది. ఎస్ ఆర్ నో? ఏం కావాలి, ఎక్కడికి వెళ్ళాలో మనకి అర్థమైంది. అవునా కదా? మనం చేస్తున్న పని నుంచి రాదు అని కూడా క్లారిటీ వచ్చింది. ఎస్ ఆర్ నో? తెలుసు. ఈరోజు చాలా మంది నాకు జాబ్ అని ఎస్ ఆర్ నో? మీరు దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నారో చాలా మంది దానికి ఇంపార్టెంట్ ఇచ్చి ఈరోజు ఆగిపోయారు. రాదు, ఆ పనిలో జీవితాంతం పనిచేసిన పడుకున్న డబ్బు రాదండి. ఎస్ ఆర్ నో? 5% కేటగిరీ లైఫ్ రాదు, జీవితాంతం పనిచేసిన. బట్ దానికి ఇంపార్టెంట్ రోజుకి 8-10 గంటలు అక్కడే టైం పెడుతున్నాం. మారాలవుతా, మైండ్ సెట్ మారాలవుతా. ఎక్కడ పని చేయాలి, దేనికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఆలోచించి మనం చేస్తున్న పని నుంచి మనకి అది మనం అనుకున్న 5% కేటగిరీ రాదని కూడా మనకి అర్థమైంది. సో మీకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఇందులో 5 సంవత్సరాలు కష్టపడితే డెఫినెట్గా మీ ఫ్యామిలీ అలాంటి అవకాశంలో చాలా మంది ఈరోజు చేయరు. బీపీ మేడం ఒక స్కూల్ ఆయమ్మ 2వ తరగతి చదువుకుంది. 15 సంవత్సరాలు స్కూల్ ఆయనగా పనిచేస్తే అప్పుడు ఇన్కమ్ ఏంటండి? 8,000. ఈరోజు ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు ఒక ఇన్కమ్ ఏంటండి? 5.5 లక్షలు. 5% కేటగిరీగా కాదు, 5% కేటగిరీగా కాదు. సో అంత అద్భుతమైన అవకాశం ఈరోజు భగవంతుడు ఇచ్చాడు. అందుకు ఈరోజు మనం కూర్చున్నాం. ఎందుకు కూర్చున్నాం అర్థమైందా? ఈరోజు ఈ మీటింగ్ ఎందుకు వచ్చాం క్లారిటీ వచ్చిందా? ఓకే, నేను ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఈ వీడియో చూస్తే మాత్రం ఫస్ట్ మీరు అక్కడ కనిపించిందంతా మీది అని ఊహించాలి. ఎవరిని ఊహించాలి? నాది ఊహించాలా అవుతా? సార్ ఊహిస్తే అవుతుందా? ఊహిస్తే అవుతారా అవుదా? ఊహిస్తే అవుతారా అవుదా? అవుతుంది కదా? అవునా? ఖచ్చితంగా ఊహిస్తేనే అవుతుంది. అవునా కదా? ఈరోజు ఏం జరిగిందో అదంతా ఒకప్పుడు ఊహ, ఇప్పుడు అది రియల్. అసలు ఒక 11 సంవత్సరాల కుర్రోడు మంచం మీద పడుకొని చంద్రమామ చూస్తుంటే చంద్రమామ మబ్బుల్లో తిరిగి చేతి అయిపోయింది. మబ్బుల నుంచి మళ్ళీ బయటకు వస్తే వెలుగు వచ్చింది. మళ్ళీ మబ్బుల్లో పంపితే మళ్ళీ బయటకు వస్తే ఈ చీకటి వెలుగు ఆలోచన అక్కడికి వచ్చింది. ఒకరోజు నేను వెలుగుని కనిపెట్టాలని. ఈరోజు అదే వెలుగు మనం చూస్తున్నాం. సార్ ఒకప్పుడు ఈ మైక్ ఊహ ఇప్పుడు నిజంగా అయిందా లేదా? ఒకప్పుడు ఈ ల్యాప్టాప్ ఊహ నిజమైందా లేదా? ఆ ఫ్యాన్ ఊహ, ఆ ఏసీ ఊహ, ఎవ్రీ టైం